సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. మై ప్లెజర్. సో గిరిబాబు గారు, ఇప్పుడు కోటీశ్వర్లుగా మారాలి, ధనవంతులుగా మారాలి అంటే కేవలం వ్యాపారం మాత్రమే చేయాలా? ఏ ఉద్యోగం చేస్తూ నెల సంపాదనతో కూడా కోటీశ్వర్లుగా ధనవంతులుగా మారడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయి సార్? గుడ్ క్వశ్చన్ అండి. సో నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే సో నేను ఉద్యోగం చేస్తున్నాను, నా శాలరీ ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఉద్యోగం చేస్తూనే రిటైర్ అయిపోతాను, ఉద్యోగం వేరు వ్యాపారం వేరు, నేను కోటీశ్వరుని ఎప్పటికీ కాలేను అనుకుంటూ ఉంటాను. సో కానీ అదే వ్యాపారస్తులు ఏమనుకుంటారు, నేను పొద్దంతా కష్టపడుతున్నాను, జీవితంతా కష్టపడుతున్నాను, కానీ నాకు ఉద్యోగస్తులాగా నెలసారిగా జీతాలు రావట్లేదని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎవరికి వాళ్ళు ఇతరులను చూసి వాళ్ళ కంఫర్ట్ జోన్ని ఎక్స్పెక్ట్ చేస్తారే తప్ప వాళ్ళు ఎంత కష్టపడితే ఏమొస్తుంది అనేది సెల్ఫ్గా అసెస్ చేసుకోలేరు. సో మీరు ఏ వ్యాపారస్తుని అడగండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులే బెస్ట్ అంటారు, ఎందుకంటే నెలతిరగానే జీతం వస్తుంది మీకు అని. మరి ఏ ఉద్యోగస్తుని అడగండి మీరు, మీకు మరి నెలతిరగానే జీతం వస్తుంది కదంటే ఏమొస్తుంది, వచ్చే సరిపోదు, నేను ఇంతే ఉంటాను, ఎప్పటికోగానే జీతం పెరగదని చెప్తూ ఉంటారు. సో మరి వీళ్ళలాగా వాళ్ళలాగా వీళ్ళు ఊహించుకుంటూ ఉంటే మనం ఇద్దరిట్లో ఎవరు బెటర్ అని మనం ఆలోచించామనుకోండి, డెఫినెట్లీ వ్యాపారస్తులే బెటర్ నా ఉద్దేశం అయితే. ఎందుకు బెటర్ అంటే, మీరు నార్మల్గా ఇండియాలో ఎవరైనా ఒక రిచ్ పర్సన్, అరే పలానా వాళ్ళు బాగా రిచ్ అంటే ఏ విధంగా ఉంటారు? ఒకటి ఆస్తి పరంగా, అంటే ఒక రియల్ ఎస్టేట్ పరంగా, అంటే వాళ్ళకు ఎప్పటి నుంచో స్థలాలు, పొలాలు, బిల్డింగ్స్, కమర్షియల్స్ ఉండి ఎక్వైర్ చేయడం వల్ల అందరికీ పాసిబుల్ అవ్వదు కదా. సో మరి అందరికీ పాసిబుల్ అయ్యి కొంచెం రిచ్నెస్ కనపడేది ఏంటి? వ్యాపారస్తుల నుంచే వస్తుంది. మీకు వ్యాపారస్తుల నుంచే రిచ్నెస్ ఉంటుంది తప్ప ఇప్పుడు సేవింగ్స్ చేసి ఎవరు రిచ్ కాడు. మనకు ఒక డిక్షనరీ సేవింగ్ ఉంటుంది, ఏమని? మీరు బ్యాంక్లో, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ చేసి ఎప్పుడు ఎవరు రిచ్ కాలేరు, ఉద్యోగం చేసి ఎవరు రిచ్ కాలేదు. దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్. సో ఉద్యోగం చేసి ఎవరు రిచ్ కాలేరు, కేవలం వ్యాపారం చేసి రిచ్ అవ్వగలుగుతారు. మరి వ్యాపారం అందరు చేయగలుగుతారా? అందరి వల్ల అవుతుందా? అవ్వదు. మరి అందరి వల్ల అవ్వకపోతే మనం ఏం చేయాలి? వ్యాపారస్తులాగా ఎలా రిచ్ అవ్వాలి అనుకుంటే మనం కూడా వాళ్ళలాగా థింకింగ్ పెంచుకోవాలి, వాళ్ళలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే పదం ఎందుకు పడుతుందంటే, నార్మల్గా చాలామంది ఉద్యోగస్తులు ఏమనుకుంటారు, నాకు వచ్చే శాలరీలో ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కొంచెం సేవింగ్ చేసుకుంటా. సేవింగ్ దేనికోసం? నా ఫ్యూచర్ నీడ్స్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం. ఆ సేవింగ్ కాన్సెప్ట్ని ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో కన్వర్ట్ చేయండి. దట్ మీన్స్ ఇన్వెస్ట్ ఇన్ టు బిజినెసెస్. వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయండి. వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? ఎవరో వ్యాపారంతో భాగస్వామి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ బిజినెస్లలో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నథింగ్ బట్ బయింగ్ స్టాక్స్ ఇన్ ద మార్కెట్. అంటే ఇప్పుడు మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలో నేను భాగస్వామి కావాలంటే ఏం చేయాలి? ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి నీ వ్యాపారంలో భాగస్వామి ఇస్తాడా? ఇవ్వడు కదా. సింపుల్. వాళ్ళ కంపెనీ షేర్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా, షేర్స్ అంటే ఏంటి? వాటా అంటే ఏంటి? భాగం. అంటే ఆ కంపెనీలో ఒక షేర్ కొనుక్కున్నప్పుడు మీరు ఆ మేరకు వాటాదారులు అయినట్టే. సో ముఖేష్ అంబానీ మనందరి కోసం కష్టపడతాడు. కష్టపడి ఆ కంపెనీ గ్రో అవుతే నీ ఒక షేర్ కూడా పెరుగుద్ది. సింపుల్ లాజిక్ కదా. కానీ చాలా మందికి సింపుల్గా నేను చెప్పినట్టుగా అర్థం చేసుకోలేరు దాన్ని. మనం ఏం చేయాలి అంటే, నాకు వచ్చే శాలరీలో నుంచి 50-30-20 రూల్. 50% వచ్చేసి ఫర్ మై బేసిక్ నీడ్స్, 30% ఈజ్ ఫర్ వాంట్స్. అంటే నీడ్స్ అయిపోయాక వాంట్స్, ఇల్లు, బెటర్ షెల్టర్, బెటర్ కార్, బెటర్ లివింగ్, అది వాంట్స్. అక్కడికి అయిపోయాక 20% మీకు శాలరీ వచ్చిన రోజే తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసేసేయండి. వేరే ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతే 20% మీకు కాంపౌండింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అలా కాంపౌండింగ్ అయ్యి 20 ఇయర్స్లో ఒక మీరు ఊహించేంత వెల్త్ క్రియేట్ అవుతుంది. అదే మీరు సేవింగ్స్ ప్యాటర్న్లో ఉండి, నేను ఉద్యోగస్తుంది కదా, నేను సేవింగ్ చేస్తా కదా. సేవింగ్ అంటే పొదుపు చేయడం, నథింగ్ బట్. చిన్నప్పటి నుంచి అదే నేర్పించాలి మనకు, పొదుపు చేయడం. ఆ పొదుపు చేస్తూ ఉంటే ఆ వచ్చే వడ్డీ, లేదా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆ వచ్చే వడ్డీ, లేదా ఏదైనా ఒక ల్యాండ్ కొంటే ఎప్పటికో కానీ పెరగదు అది, ఆ వచ్చే గ్రోత్, ఇవన్నీ కూడా పొదుపు. అంటే మన ఆలోచన ప్రకారం అక్కడక్కడే ఉంటాయి. కానీ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకొని మీరు ఒక మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి, మంచి వ్యాపారాలు ఇన్వెస్ట్ చేస్తే మీకు మల్టీఫోల్డ్ రిటర్న్స్ చూస్తారు. మీరు మల్టీఫోల్డ్ రిటర్న్స్.
ఆ మల్టీఫోల్డ్ రిటర్న్స్ చూడాలి అంటే పాసిబుల్ అయ్యేది కేవలం బిజినెస్లోనే. దట్ ఈస్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఇన్ ఇన్వెస్ట్మెంటే. ఇన్వెస్ట్మెంట్ అయితే ఆటోమేటిక్గా ప్రతి ఉద్యోగస్తుడు ఇన్వెస్ట్ చేసి వ్యాపారవేత్త అవ్వచ్చు కదా. సో మనం వ్యాపారవేత్త అవ్వాలంటే మనమేమి వ్యాపారాలు అర్థం చేసుకొని వ్యాపారాలు పొద్దున్న సాయంత్రం తలమునకు అవ్వక్కర్లే. వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేసి ఆ వ్యాపారాన్ని ఎలా జరుగుతుందో బయట నుంచి మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక వ్యాపారం సరిగ్గా వెళ్ళకపోతే మనం బయటకు వచ్చేసి అందులోంచి సెల్ యువర్ షేర్స్. లేదా అంటే ఇది నేను ఏ షేర్ కొనో తెలియకపోతే ఇండైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ టు మార్కెట్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లేదా నేను డైరెక్ట్ కొంటే ఈటీఎఫ్స్ ఉంటాయి. ఇలా మనము ఆ ఇన్వెస్ట్మెంట్స్లలో ఆ బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా డెఫినెట్లీ వ్యాపారవేత్త అవ్వచ్చు. వ్యాపారవేత్త అయ్యి తను కూడా కరోడ్పతి అవ్వచ్చు. ఆ కరోడ్పతి అయ్యి కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ద్వారా మల్టీఫోల్డ్ రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు తనకి వాళ్ళ కుటుంబానికి. తర్వాత సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళకు ఉండాల్సిన ఇంకో లక్ష్యం ఏంటంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు నేనేంటి నాకు జీతం వస్తుంది, 9 to 5 జాబ్ చేస్తున్నా, మండే టు ఫ్రైడే చేస్తున్నా, మరి సాటర్డే సండే ఖాళీ ఉంది కదా. సో ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకు నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉండాలి మనకు కంపల్సరీ. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ 25th hour ఇన్ డే. నాకు 24 hours ఉన్నాయి, అందరికి 24 hours ఉన్నాయి, కానీ మనము 25th hour క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం కష్టపడాలి. అది ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. స్కిల్ లేకుండా ఎవ్వరు ఉండరు. మీ స్కిల్ ఏంటి అర్థం చేసుకొని దాన్ని సానబట్టి ఆ స్కిల్ని ఉపయోగించి మీరు కొంచెం ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విచ్ మేక్స్ ఏ నార్మల్ ఎంప్లాయీ ఇంటూ ఏ బిజినెస్ మ్యాన్ కన్వర్షన్. ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బిజినెస్ మనం చెప్పాము ఇంతకుముందు. అలాగే స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అందరం వింటున్నాం ఏఐ గురించి. ఆ ఏఐ అనే టెక్నాలజీ వస్తే దాన్ని ఎలా ఉపయోగించుకొని నేను ఎక్సెల్ అవ్వాలని ఆలోచించాలి. 3 days బ్యాక్ నేను ఒక వ్యక్తితో కూర్చొని దీని గురించి డిస్కస్ చేస్తుంటే వాళ్ళందరూ ఏఐ గురించి చాలా నెగిటివ్ మాట్లాడుతున్నారు. వచ్చి అందరు ఉద్యోగాలు పోతాయి, అందరు జాబ్స్ ఇదైపోతాయి, అందరు ఇట్లయిపోతారంటే నేను చెప్పాను అది ప్రతి చోట ఉంటుంది. బట్ దాన్ని ఉపయోగించుకొని నేను నా కెరియర్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఏఐ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. బట్ దాన్ని ఉపయోగించుకొని అది ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి నేను కూడా నేర్చుకుంటాను. నేను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా బెటర్మెంట్ కోసం నేను ట్రై చేస్తాను. బికాజ్ ఐఎమ్ ఆల్సో బిజినెస్ మ్యాన్. సో నా బిజినెస్ ఎలా ఎక్సెల్ చేసుకోవాలి, యూజ్ దిస్ ఏఐ. అదొక టూల్. అది ఇప్పుడు నేను ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు అందరికి ఇన్విటేషన్ పంపించాను. ఐ ప్రిపేర్డ్ విత్ ఇన్ 10 minutes విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. జెమినీలో నేను ఇన్పుట్ ఇచ్చాను, నాకు బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చింది. మోడిఫై చేశాను. 1/2 hourలో ఒక బ్యూటిఫుల్ వీడియో తయారు చేశాను నేను సొంతగా. అది నాకేం ఐడియా కూడా లేదు. బట్ ఐ యూజ్డ్ దిస్ విత్ ఇన్ 1/2 hour. అంతకుముందు నేను ఒక 3 years బ్యాక్ పాత ఆఫీస్ ఉన్నప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఈ వర్క్ అంతా ఆలోచిస్తే నాకు సరిగా అవ్వలేదు. ఖర్చు పెట్టినా కూడా నాకు ఒక ప్రాపర్గా రాలేదు. ఇప్పుడు ఏం ఖర్చు పెట్టకుండా అంత నేనుగా చేయగలిగాను. సో ఇదంతా మనం యూజ్ చేసుకొని మనం టెక్నాలజీ వాడుకొని మనం చేయగలిగాం. సో ఒక బిజినెస్ మ్యాన్ అప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. తక్కువ టైంలో అయిపోవాలి, ప్రాపర్ ప్రొడక్టివిటీ రావాలి, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మన ఆలోచన ఫస్ట్ మనం బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తేనే. సో ఇవన్నీ ఆలోచిస్తూ మనం కూడా బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా వ్యాపారవేత్త అవ్వచ్చు, వ్యాపారవేత్తగా బిహేవ్ చేయొచ్చు, వ్యాపారవేత్తగా కరోడ్పతి కూడా అవ్వచ్చు. సో నెల మనకు వచ్చే జీతాన్ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ మనం కనుక పెట్టుకోగలిగితే అయితే దీనికి ఒక టైం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం 30-35 years లో మన కెరియర్ స్టార్ట్ అయింది కదా. 30 years కెరియర్ స్టార్ట్ అయితే కరెక్ట్గా 20 years టైం ఇవ్వండి. 30 నుంచి 50 దాకా 20 years లో మీరు సంపాదించే ప్రతి నెల జీతంలో ఒక 20% కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ పోతే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ మిరకల్. 20 years తర్వాత మీరు ఊహించినంత వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం జనరల్ చెప్తుంటాం కదా 15,000 15 years 15% 1 crore అని. ఆ 15,000 15 yearsలో 15% వస్తే 1 crore అవుతాయి. మరో 15 yearsలో సేమ్ 15,000 ఇన్వెస్ట్ చేస్తూ పోతే 10.5 కోట్లు అవుతుంది. చూడండి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎట్లా వర్కౌట్ అవుతుందో. 10 ఏళ్లలో ₹1 అవుతాయి, మరో 15 ఏళ్లలో ₹1 అవుతాయి. సెకండ్ 15 yearsలో 10.5 crores అవుతుంది. అంటే 9.5 crores యాడ్ అవుతుంది సెకండ్ 15 yearsలో. ఇప్పుడు వారన్ బఫెట్ వెల్త్ హిస్టరీ గ్రోత్ చూస్తే కూడా అతనికి 97 ఏజ్. ఇప్పుడు అంత ఏజ్లో చివరి 10 సంవత్సరాలలో వచ్చిన గెయినే, వచ్చిన వెల్తే చాలా ఎక్కువ, ఎనార్మస్ వెల్త్. మొదట అంతేంటి కాంపౌండింగ్. బ్యాంబూ ట్రీ లాగా ఒక కాంపౌండ్, ఒక పునాది వేసుకుంటూ ఉంటుంది. బ్యాంబూ ట్రీ మొత్తం 6 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు ఉంటుంది అది పెరగడానికి. అందులో 5 సంవత్సరాల పాటు అది మొక్క నాటితే పిలక అవ్వడానికి 5 సంవత్సరాలు పడుతుంది. జస్ట్ భూమి నుంచి పిలక రావడానికి 5 ఏళ్ళు. విత్ ఇన్ 7 months లో ఆ వచ్చిన పిలక మనం ఊహించేంత పొడుగు పెరుగుతుంది బ్యాంబూ ట్రీ. అంటే ఆ 6 నెలల్లో పెరిగే ఆ పొడుగుకి కింద ఎంత స్టఫ్ ఉంటే అది నిలబడాలి. సో వెయిట్ చేయాలి. సో అది 5 సంవత్సరాల పాటు కింద పునాది వేసుకొని
ఎంత గాలి వచ్చినా కూడా పడిపోకుండా స్ట్రాంగ్ ఉండడం కోసం పిల్లర్స్ వేసుకొని 5 సంవత్సరాల పాటు చివరి 6 నెలల్లో పెరిగే పెరుగుదల దానికి అంత గ్రోత్ ఇస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎట్లా చేయాలి, ఎంత స్ట్రాటజిక్గా చేయాలి, కాంపౌండింగ్ ఎలా అవ్వాలి, ఇవన్నీ స్ట్రాటజీగా చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద బిజినెస్ మ్యాన్ ఐడియాలజీ. అందుకనే మీరు ఎప్పుడు చూసినా కూడా ఒక బిజినెస్ మ్యాన్ డెఫినెట్లీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ పర్టికులర్లీ వాళ్ళ కెరియర్ పరంగా వెల్త్ పరంగా డెఫినెట్లీ ఎక్సెల్ అయితేనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్టే వేరు ఉంటుంది కంప్లీట్గా. నేను చాలా మంది చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎంప్లాయీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా స్టడీగా నాకు డబ్బులు వచ్చాయా, జీతం వచ్చిందా, నేను తిన్నానా, పడుకున్నానా, ఈఎంఐ కట్టు ఇంతే ఉంటుంది. ఇందులోంచి బయటకు రావాలి మనం. బిహేవ్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ప్రతి ఎంప్లాయీ కూడా బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్ లాగా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.